రూపాయల రుణమాఫీ చేస్తాను చేయకపోవడం వల్ల మిత్తికి మిత్తి కూస్తున్నది. ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మళ్ళీ 3 లక్షలు వడ్డీలో రుణం ఇస్తాను పడుతుంది. ఏ బ్యాంకులు ఇవ్వాలి? ఇలా రైతులను డిఫాల్టర్ గా మార్చింది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా బ్యాంకులో పోతే 3 లక్షల రుణం ఎట్లా ఇస్తుంది బ్యాంకు రైతులకు? పాత బకాయిలే చెల్లించలే, మీరు రుణమాఫీ అయిపోతుంది, మళ్ళీ కొత్త రుణం ఎట్లిస్తే అంత జిమ్మిక్లని ఒక అమాయకులు కొంతమంది చేస్తారు. అదే 3 లక్షల వడ్డీ రుణం ఇస్తాడని ఓటుకుతారు. 2 లక్షల రుణమాఫీ ఎందుకు చేస్తలేరు? ఆపింది ఎవరు? 15,000 రూపాయలు రైతులకు కౌలు రైతులు అకౌంట్ వేస్తున్నారు. ఎంతమందికి వేసింది ఇవాళ? ఏకపోవడం కారణమైంది 12,000 రూపాయలు రైతుకు ఉల్లగిస్తున్నారు. అది పోయింది. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. అది పోయింది. మొన్న నష్టపోయిన రైతులకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. దాని గురించి మర్చిపోయారు. రైతులకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు. కొనుగోళ్ల విషయంలో కనీసం ఒక ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. దాని సమీక్ష లేదు. వాళ్ళ దళారీ వ్యవస్థను మళ్ళా ప్రోత్సహించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. వాళ్ళు దీని గురించి ఎవరు మాట్లాడరు. ఇలా మా బాధ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటే గిట్టిన కొనుగోలు సెంటర్ తిరిగి చూస్తే బీఆర్ఎస్ పార్టీ రాళ్ళదాడేసి రైతుల మీద పోలీసులు దాడులు చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే మేము కొనుగోలు సెంటర్ తిరిగేది మేమే, మళ్ళా రైతులకు భరోసా కల్పించేది మేమే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతుల పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటుందా, నెరవేర్చదా? రైతులు కొనుగోలు గల ప్రభుత్వాలు రైతుల మీద మంచి ఆలోచన ఉంటే కొనుగోలు కేంద్రానికి ఆ సెంటర్కు వడ్లు వచ్చిన వెంటనే వాటి పూర్తి బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. వర్షం పడ్డా ఏది పడ్డా కూడా కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చిన తర్వాత ధాన్యం తీసుకొచ్చిన తర్వాత దాని మీద పూర్తిగా ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అప్పుడు రైతుకు భరోసా ఉంటుంది. మీరు సెంటర్కి వచ్చే వాళ్ళు వచ్చే వర్షం